అట్లా అని కాదు. అంటే చాలా సరదాగా ఉంటది వాళ్ళతో. నేను అడిగే దానికి రీజన్ ఏంటంటే, సో నేను నాకు తెలియక మా మేనేజర్‌ని "నీ గర్ల్ ఫ్రెండ్ లేదా?" అని అడిగా. ఒక 1 ½ ఇయర్ తర్వాత. ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాడా? ఆ! గర్ల్ ఫ్రెండ్ లేదా అంటే, నా కొలీగే కోరి వాడి పేరు. కోరిని చూసి హాహాహా అని నవ్వాడు. ఈడు ఇలా ఎప్పుడు ఇలానే నవ్వుతాడు. ఈడు కూడా ఇలాగే నవ్వుతున్నాడు. నాకెందుకో తేడా అనిపించింది. బట్ అడగకూడదు. యూఎస్‌లో అఫెండ్ ఫీల్ అవుతారు. 14 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడంటే కామన్ అయిపోయింది. రైట్. సో ఆ తర్వాత నా గర్ల్ ఫ్రెండ్‌ని చూస్తావా అన్నాడు. ఆ! అన్నాను నేను. 2 రోజులు ఏడిపించి బాయ్ ఫ్రెండ్ వాళ్ళిద్దరూ ఒక బెడ్‌రూమ్‌లోకెళ్ళి సెల్ఫీ పెట్టారు. నేనప్పుడు ఐ వాస్ లైక్ హోటల్‌లో వర్క్ చేసేదాన్ని నేను. ఓహో! ఓకే. ఓకే. నాకు ఫస్ట్ టైమ్ తెలిసింది యూఎస్‌లో 14 ఏళ్ల క్రితం. బట్ ఐ థింక్ ద ఎల్‌జిబిటీ హస్ బికమ్ వెరీ కామన్ ఇన్ ఇండియా నౌ. యూఎస్ నేను రీసెంట్‌గా ఎళ్ళొచ్చా. 2 మంత్స్ బ్యాకే వచ్చా. యాహ్! అక్కడ యెస్. పీరియడ్స్ జరుగుతుంది. ఐ మీన్ దే ఆర్ వాళ్ళకొక ఫ్లాగ్ ఉంది ఇప్పుడు యూఎస్‌లో. మారథాన్స్ బానే చేస్తున్నారు కదా! భయంకరమైన మారథాన్స్ అండ్ దే ఆర్ జస్ట్ ప్రైడ్ దాని పేరు ఇప్పుడు. యూఎస్‌లో దే బికమ్ ప్రైడ్. ప్రైడ్ పీరియడ్స్, ప్రైడ్ పార్టీస్. నేను ఒక 8 పార్టీలకెళ్ళా. అసలు ఎలా ఉంటారు వీళ్ళు చూద్దాం అని చెప్పి. ఓకే. సో ఇట్ బికమ్ అన్ అమేజింగ్ కమ్యూనిటీ. నేనుండే ఇంటి పక్కనే 8 ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇద్దరు కపుల్. రైట్. గే కపుల్ అండ్ దే వర్ వెరీ గుడ్. బట్ అందులో ఉండే ప్రాబ్లమ్స్ అందులో ఉండే అండ్ ఫ్యాషన్ లో చాలా ఎక్కువ ఉంది. అవును.